వెల్కమ్ బ్యాక్. పేరుకు పెద్దోళ్లే టార్గెట్, కానీ గురిపెట్టింది మాత్రం సామాన్యుల మీదే. బ్లాక్ మనీపై మోదీ చేస్తున్న సో కాల్డ్ ఫైట్ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమే అవుతోంది. గద్దల్లాంటి పెద్దల్ని పట్టుకోవాల్సిన ప్రభుత్వం సామాన్యుల్ని వేధిస్తోంది. జన్ధన్ అకౌంట్లు తెరిపించిన ప్రభుత్వం నల్లధనం అంటూ ఆ పేదలపై ఫోకస్ పెట్టింది. బంగారం లెక్కలు తీస్తామని భంగపడిన ఢిల్లీ పెద్దలు మళ్లీ అలాంటిదేదో చేస్తారని మాత్రం జనానికి అనుమానం అయితే ఉంది. నోట్ల రద్దు తర్వాత గుట్టలు గుట్టలుగా నల్లధనం. కట్టల కరెన్సీ వెనక బ్యాంక్ అధికారుల మాయాజాలం. 30-40% ఎక్కువ ధరలకు అమ్ముడుపోయిన బంగారం. గోల్మాల్ చేసిన నగల వర్తకులు. బ్లాక్ మనీకి బంగారానికి రక్త సంబంధం కన్నా బలమైన బంధం ఉంది. ఈ బంధాన్ని తెంచలేకపోయిన మోదీ మామూలు జనంపై పడ్డారు. వాస్తవానికి నల్లధనంపై పోరాడి రాబిన్ హుడ్ ఇమేజ్ సంపాదించాలి అన్నది నరేంద్ర మోదీకున్న బలమైన ఆలోచన. బడాబాబులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని పట్టుకొచ్చి పేదల అకౌంట్లలో వేస్తామంటూ ఆశలు పెంచారాయన. మోదీ తమకు మంచి చేస్తారని ఆశించారు. కానీ కథ అడ్డం తిరిగింది. విదేశీ సొమ్ము రాలేదు కదా, తమ దగ్గర సొమ్ముకు లెక్కలు తీయడం జనానికి కోపం తెప్పించింది. జన్ధన్ అకౌంట్లో 71,000 కోట్ల డబ్బు వచ్చి పడితే పేదలను అనుమానించింది ప్రభుత్వం. మోదీ ఎంత చేసినా నల్ల కుబేరుల నుంచి నల్లధనం రాబట్టలేకపోయారు. అడ్డగోలుగా బంగారం చేతులు మారినా పూర్తిగా అరికట్టలేకపోయారు. బడాబాబులకు సున్నితమైన హెచ్చరికలు చేసేందుకు పరిమితమయ్యారు మోదీ. ఆదాయపు పన్ను విభాగం అధికారులంటే ఎందుకు భయం? ప్రభుత్వం అంటే భయం ఎందుకు? ఈ పరిస్థితి మారాలంటే డిసెంబర్ 30కి ముందు మీ దగ్గర ఉన్నదంతా వెల్లడించండి. కానీ బ్లాక్ మనీ బాబులు చాలా ముదుర్లు. మోదీని లైట్ తీసుకున్నారు. దీంతో నమో సర్కార్ టార్గెట్ సహజంగానే పేదలయ్యారు. జనం తరతరాలుగా దాచుకున్న బంగారానికి, కష్టపడి కొనుక్కున్న పసిడికి లెక్క చెప్పమన్నారు. ఐటీ చట్టానికి సవరణ చేసి అందులో బంగారం క్లాజును ఇరికించారు. ప్రజలు నిగ్గదీసి అడగడంతో మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది. మీ బంగారం లెక్కలు అడగబోమంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. కానీ బంగారం స్టోరీ ఇంకా ముగియలేదని అనుమానాలొస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో జైట్లీ బంగారాన్ని ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గత బడ్జెట్లో ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ ను జైట్లీ ప్రకటించారు. కానీ ఆ స్కీమ్ నవ్వుల పాలైంది. ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా 67,382 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వెల్లడైందంటూ సర్కార్ గొప్పగా చెప్పుకుంది. కానీ ఇందులో హైదరాబాద్ కు చెందిన లక్ష్మణ్ రావు ప్రకటించిన 10,000 కోట్లు, అహ్మదాబాద్ కు చెందిన మహేష్ షా 13,860 కోట్ల రూపాయలు బోగస్ అని తేలింది. ఈ రెండు తీసేస్తే డిక్లేర్ అయిన బ్లాక్ మనీ విలువ 43,522 కోట్లు. అంటే ఐడిఎస్ ద్వారా సర్కార్ ఖజానాకు 20,000 కోట్లు కూడా రానట్లే. నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే మరో బ్లాక్ మనీ స్కీమ్ ప్రకటించినా పెద్ద ఉపయోగం లేకపోయింది. ఈసారి బడ్జెట్లో జైట్లీ ఏ నిర్ణయం చెప్పబోతున్నారన్నదే ఆసక్తిగా మారింది. గత బడ్జెట్లో బంగారంపై 1% ఎక్సైజ్ సుంకం విధించారు. ఈసారి బంగారం అమ్మకాలపై పన్నులు మోపుతారా, సర్చార్జీని బాదుతారా అన్నదే హాట్ టాపిక్. తన నెక్స్ట్ టార్గెట్ బంగారమే అని మోదీ చెప్పినప్పటి నుంచి ప్రజల్లో కలవరం మాత్రం కనిపిస్తోంది. మోదీ దృష్టిలో ఉన్న మరో ఆలోచన రియల్ ఎస్టేట్. ఈ రంగంలో సుమారు 40% దాకా బ్లాక్ మనీ మీదనే కార్యకలాపాలు సాగుతాయి. రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ భరతం పట్టడానికి బినామీ లావాదేవీల నిరోధక చట్టం తీసుకొచ్చింది మోదీ సర్కార్. ఇది పూర్తిగా అమలు కావడానికి రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేసుకోవాలి. ఇందుకు సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద బ్లాక్ మనీ మీద పంజా విసిరేందుకు జైట్లీ ప్లాన్ రెడీ అయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ బ్లాక్ మనీ పేరు చెప్పి తమను ఇబ్బందులు పెట్టొద్దన్నది పబ్లిక్ డిమాండ్. రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న అరుణ్ జైట్లీ తన మాట నిలబెట్టుకుంటారా? నోట్ల రద్దు తర్వాత అల్లాడిన భూమిపుత్రుల్ని ఆదుకుంటారా? బడ్జెట్లో పరిశ్రమలకు, సేవా రంగానికి ఎంతో చేయడం ఒక ఎత్తు, అప్పు పుట్టక తిప్పలు పడుతున్న రైతులకు బడ్జెట్లో న్యాయం చేయడం మరో ఎత్తు.
సమస్యలకు కేర్ ఆఫ్ అయిన వ్యవసాయానికి భరోసా కల్పించి జై కిసాన్ అంటారా? అయితే అతివృష్టి, కాకపోతే అనావృష్టి. కొన్నిసార్లు మద్దతు ధర ఉండదు, మరికొన్నిసార్లు పంట కొనుగోలు కష్టమవుతుంది. ప్రతి ఏటా రైతులకు విత్తనాలు అందవు, ఎరువులకు కరువు వస్తుంది. వ్యవసాయమే సమస్యలకు కేరాఫ్గా మారింది. ఇలాంటి వ్యవసాయ రంగం ఈసారి నోట్ల రద్దుతో సరికొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతు ఆ పంటను అమ్ముకుందామనే లోపే 1500 నోట్లకు కాలం చెల్లింది. పండించిన పంటలు కళ్లాల్లోనే ఉండిపోయాయి. మార్కెట్ యార్డుకు తీసుకెళ్లిన పంటను ఎవరూ కొనలేదు. దీంతో రద్దయిన నోట్లాగే రైతన్న కష్టానికి కూడా విలువ లేకుండా పోయింది. నోట్ల రద్దును పదే పదే సమర్థించుకున్న మోదీ, జైట్లీ ఈ బడ్జెట్లో తమ ప్రాధాన్యం వ్యవసాయ రంగానికి అన్నారు. పెరిగిన పన్ను వసూళ్లు, పట్టుబడిన బ్లాక్ మనీతో రైతులకు, గ్రామాలకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వాలు ఎప్పుడూ కనీస మద్దతు ధరలపైనే దృష్టి పెడతాయి. కానీ వ్యవసాయ రంగానికి, పరిశ్రమకు సమన్వయం కుదర్చాలని డిమాండ్లొస్తున్నాయి. మన దేశంలో వ్యవసాయ రంగం విలువ 16 లక్షల కోట్ల రూపాయలు. పండించిన పంట వృధా కావడం వల్ల వచ్చే నష్టాలు 92,651 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ఈ నష్టాలు తగ్గించాలంటే రోడ్లు, మార్కెట్లు, గిడ్డంగులు నిర్మించాలని సర్కారుకు ఇప్పటికే సూచనలు వచ్చాయి. ప్రధాని మోదీ నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించగానే చిన్న రైతులు నష్టపోయారు. అందుకే చిన్న రైతును ఆదుకోవడమే కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూరగాయలు సాగు చేసే రైతులకు, ఉద్యానవనాలు, ప్లాంటేషన్లు చేపట్టే వారికి జైట్లీ ఈ బడ్జెట్లో వరాల జల్లు కురిపించవచ్చని అంటున్నారు. పంటలకు బీమా సౌకర్యం కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన విజయవంతమైంది. ఈ పథకానికి నిధుల కేటాయింపు పెంచవచ్చని అంచనాలొస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలపై జైట్లీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. రైతులకు ఎంత మేరకు రుణాలు అందుతున్నాయో తెలుసుకోవడానికి వీటిని కంప్యూటరీకరించాలి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటీకరణకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. గత బడ్జెట్లో నాబార్డు కింద 20,000 కోట్లతో దీర్ఘకాలిక ఇరిగేషన్ ఫండ్ ప్రభుత్వం ప్రకటించింది. నాబార్డు కింద ఈ నిధుల్ని ఈ బడ్జెట్లో పెంచవచ్చని ఆశాజీవులు అంటున్నారు. పంట రుణాలను తక్కువ వడ్డీలకు అందించేందుకు 15,000 కోట్ల రూపాయలను గత బడ్జెట్లో కేటాయించారు. ఈసారి కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తారని సమాచారం. రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకులు, ప్రభుత్వాలు ఎన్ని చెప్పుకున్నా వాస్తవాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ఇప్పటికీ 48% రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదు. సమ్మిళిత వృద్ధి అని ఎంతగా చెప్పుకున్నా, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను ఏర్పాటు చేసుకున్నామని ఢంకా బజాయించిన, కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్న సగానికి సగం మంది రైతులకు అప్పు పుట్టడం లేదు. ఈ ప్రశ్నలకు జవాబు జైట్లీ బడ్జెట్లో దొరుకుతుందని అన్నదాత ఆశతో ఉన్నాడు. ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు దేశాన్ని ఆదుకునే వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్లొస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 4.1% అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వమే చెప్పుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా, మార్కెటింగ్ సమస్యలు వచ్చినా వ్యవసాయ రంగం తట్టుకుని నిలబడాలంటే అన్ని విభాగాలకు నిధుల వరద పారించాలన్నది భూమిపుత్రుల డిమాండ్. జైట్లీజీ వింటున్నారా? వెల్కమ్ బ్యాక్. ఈసారి వార్షిక బడ్జెట్ వెరీ స్పెషల్. ఇప్పటిదాకా ఉన్న స్టైల్కి చాలా భిన్నం. కేవలం ఈ లెక్కల పత్రం పన్నులేసి తాయిలాలు వేసి ఊరుకోవడం లేదు. బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయాలకు పాతరేసి కొత్త వర్క్ కల్చర్కు జైట్లీ పచ్చజెండా ఊపుతున్నారు. కానీ డేట్లు మారినంత మాత్రాన ఎకానమీకి మేలు జరుగుతుందా? మోదీ నేతృత్వంలోని సాధారణ బడ్జెట్ సాంప్రదాయాలకు చర్మగీతం పాడుతోంది. మన దేశ ఆర్థిక అవసరాలకు తగినట్లుగా లెక్కల పత్రాన్ని రాసుకుంటున్నాం. గజిబిజీ లెక్కల నుంచి సులభమైన పద్ధతులకు మారుతున్న సమయమేది. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్లు పాలించినప్పటి నుంచి వారి పద్ధతులకు తగినట్లే బడ్జెట్ స్టైల్ ఉంటూ వచ్చింది. ఈ పద్ధతిని మార్చడానికి కొన్నేళ్లుగా జరుగుతున్న ఆలోచనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంది. దీన్ని జనవరి నుంచి డిసెంబర్కి మార్చాలని శంకర్ ఆచార్య బృందం సిఫార్సు చేసింది.
ఈ మేరకు బడ్జెట్లో మార్పులు చేస్తున్నారు. ఈ లెక్కన ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెడుతుండడమే తొలి మార్పు. ఎందుకంటే నెల రోజుల్లోగా బడ్జెట్ను ఆమోదింపజేసి ఏప్రిల్ కల్లా అన్ని విభాగాలకు నిధులు విడుదల చేస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా అక్టోబర్ లేదా నవంబర్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. మరోవైపు బడ్జెట్ అంటే అత్యంత రహస్యంగా తయారు చేసే లెక్కల పత్రం. బడ్జెట్ ఒక రహస్య ప్రక్రియ కావడం ఇదే ఆఖరిసారి అవుతుంది. ఎందుకంటే జులైలోనో సెప్టెంబర్లోనో పరోక్ష పన్నుల విధానం జీఎస్టీ అమల్లోకొస్తే ఈ రహస్యానికి తావుండదు. పరోక్ష పన్నుల్ని జీఎస్టీ కౌన్సిల్ ఖరారు చేస్తుంది. ఇందుకోసం బడ్జెట్ దాకా వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ప్రత్యక్ష పన్నులొక్కటే బడ్జెట్కి పరిమితం అవుతాయి. ఈ ప్రత్యక్ష పన్నుల్లో ప్రతి ఏటా పెద్దగా మార్పులుండవు. కాబట్టి బడ్జెట్ అనేది ఇతర దేశాల్లోలానే ఒక సాధారణ ఆర్థిక ప్రక్రియలా ఉంటుంది. ఇప్పటిదాకా బడ్జెట్లో ప్రణాళికేతర బడ్జెట్లుంటాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్ఫూర్తితో ఈ విధానానికి స్వస్తి పలకాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. అంటే ఇక నుంచి ప్రణాళికేతర బడ్జెట్లు ఉండకపోవడం మరో ప్రత్యేకత. ఆదాయం, ఖర్చు మాత్రమే బడ్జెట్ లెక్కల్లో చూపిస్తారు. ఇప్పటిదాకా రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండేది. చరిత్రలో తొలిసారిగా రైల్వే బడ్జెట్ లేకపోవడం ఈసారి మరో విశేషం. రైల్వే పద్దు కూడా ఆర్థిక మంత్రే చదివేస్తారు. ఈసారి రైల్వే బడ్జెట్ లేకపోవడం వల్ల 10,000 కోట్లు రైల్వేకు ఆదాయం అవుతాయి. అలాగే 2 బడ్జెట్లపై ప్రత్యేకంగా చర్చించి వేరువేరుగా ఆమోదించాల్సిన అవసరం పార్లమెంటుకుండదు. అంటే సభా సమయం వృధాన్ని అరికట్టవచ్చన్నమాట. డిజిటల్ మంత్రం జపిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ బడ్జెట్లోనూ దాన్ని ప్రతిఫలిస్తోంది. ఈసారి జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ పూర్తిగా డిజిటల్గా ఉండబోతోంది. వేల కొద్ది బడ్జెట్ పుస్తకాలు ముద్రించాల్సిన అవసరం, అందుకోసం పెట్టాల్సిన ఖర్చు ప్రభుత్వానికి కలిసొస్తోంది. మొత్తం మీద మోదీ సర్కార్ బడ్జెట్ సాంప్రదాయాలను కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇవి పరిపాలనా వ్యవస్థకు, ఆర్థిక రంగానికి ఎంత మేలు చేస్తాయన్నది రానున్న రోజుల్లో తేలిపోతోంది. నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమే అని ప్రభుత్వం చెప్తుంటే వచ్చే ఏడాది కూడా దీని ప్రభావం ఉంటుందని ఆర్థిక సర్వే చెప్తోంది. పడకేసిన పారిశ్రామిక రంగానికి ఎలాంటి కిక్ ఇవ్వాలన్నది మాత్రం ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ సూచించలేదు. పరిశ్రమలు డీలా పడ్డానికి కారణం నోట్ల రద్దని దేశమంతా మొత్తుకుంటుంటే ఆ ఒక్క విషయాన్ని అధికారంలో ఉన్న వారెవ్వరూ చెప్పడం లేదు. నోట్ల రద్దు ప్రభావం నుంచి ఎలా బయటపడాలో అన్నదానిపై మోదీ సర్కారు దృష్టి పెట్టింది. తమ నిర్ణయంతో పన్ను రాబడి పెరిగిందని పదే పదే చెప్పుకొని జీడీపీ వృద్ధి తగ్గుదల గురించి ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదు. కానీ పార్లమెంటు ముందుకొచ్చిన ఆర్థిక సర్వే మాత్రం అసలు నిజాన్ని నెంబర్లతో సహా చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5% పడిపోతోందని తేల్చింది. ఇది ప్రపంచ బ్యాంకు వేసిన అంచనా 6.6 కన్నా తక్కువే. 2017 నుండి 2018 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5% దాకా ఉండొచ్చని చెబుతున్నారు. అంటే ఆర్థిక వ్యవస్థకు ఎంత టానిక్ ఇచ్చినా వృద్ధికి సవాళ్లు ఎన్నో ఉన్నాయని ఈ సర్కారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెబుతోంది. సవాళ్లు ఇన్ని ఉన్నప్పటికీ నోట్ల రద్దును సమర్థించుకోవడానికే ప్రయత్నించారు ఆర్థిక సర్వేను తయారు చేసిన ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్. గరీబ్ కళ్యాణ్ యోజన, తక్కువ క్రూడ్ ఆయిల్ ధరల వల్ల ఖజానాకు మేలు జరిగిందన్నారాయన. I think already you see the increase in digitalization of the economy. You can also see early evidence that real estate prices have come down. In the long run, నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగింది. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయి. దీర్ఘకాలంగా ఇవన్నీ జీడీపీని, పన్నుల రాబడిని పెంచే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. నోట్ల రద్దు వల్ల నగదు ప్రవాహం తగ్గింది. అదే సమయంలో డిపాజిట్ల ప్రవాహం పెరిగింది. it's increased the supply of deposits because that's how demonetization was structured. ప్రభుత్వం ఎంతసేపు క్యాష్ ఫ్లో పెరిగిందని, బ్యాంకింగ్ డిపాజిట్లు పెరిగాయని డబ్బా కొట్టుకుంటుందే గాని పారిశ్రామిక వృద్ధి దిగజారిందని చెప్పడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం వృద్ధి 5.2% పడిపోతుందని తేల్చింది. ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే పరిశ్రమలకు రాయితీలివ్వాలన్నది ఆర్థిక సర్వే పరోక్షంగా సూచించింది. మరోవైపు ఖజానాకు నిధులు రాబట్టే విషయంలో ప్రాపర్టీ ట్యాక్సులపై దృష్టి పెట్టాలన్నది మరో సిఫారసు. ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టిన మోదీ సర్కార్ మరోమారు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వాదనను తెరపైకి తెచ్చింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీటన్నిటినీ కలిపి ఆ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో వేయడమే యూబీఐ విధానం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మధ్య దీన్ని ఒప్పుకోకపోయినా ఆర్థిక సర్వే మోదీ సర్కారు ముందు కొత్త ప్రతిపాదన పెట్టింది. మొత్తం మీద ఆర్థికంగా మరిన్ని కఠినమైన చర్యల్ని తీసుకోవాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది.